టాలీవుడ్లో కొంతకాలంగా ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా హిట్ కొట్టిన దర్శకులకే. ఖాళీగా లేకుండా సినిమాలు తీస్తున్న వారికి ఇదే పరిస్థితి. కథ, నిర్మాత రెడీగా ఉన్న హీరోల టైం మాత్రం దొరకడం లేదు. కొంతమంది దర్శకులైతే హీరోల చుట్టూ కారు టైర్లు అరిగేలా తిరిగి తిరిగి విసిగిపోతున్నారు. అలా ఏడాది గడిస్తే తయారు చేసుకున్న కథ స్టెల్ అయిపోతుందని ఆ కథను పక్కన పడేస్తున్నారు. తెలుగు హీరోలు సెట్ అవ్వడం లేదని పరభాష హీరోల కోసం ఆశగా చూస్తున్నారు. మన హీరోలు ఏడాదికి ఒక సినిమానే పరిమితి కావడం, వెంటనే లైన్లో ఒప్పుకున్న కథ ఉండటం, ఒక్కొక్కరు 2-3 కథల్ని సెట్ చేసుకోవడంతో మిగతా దర్శకులు ఖాళీగా ఉండిపోవాల్సి వస్తుంది. ఖుషి లాంటి హిట్ తర్వాత శివ నిర్వాణ కొత్త సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తన దగ్గర మంచి కథ సిద్ధంగా ఉంది. నిర్మాత కూడా సూట్ కేస్ తీసుకొని సిద్ధమే. అయితే హీరో మాత్రం దొరకడం లేదు. నాగ చైతన్యతో ఓ సినిమా చేద్దామనుకున్నాడు శివ. ఆ కథ కూడా చైతుకి నచ్చింది. అయితే పట్టాలెక్కడం ఆలస్యం అవుతుంది. ఈలోగా ఓ హీరోని వెతికి పట్టుకోవాలి. ఫ్యామిలీ స్టార్ చిత్రం తీసిన పరశురాం పరిస్థితి ఇదే. ఫ్యామిలీ స్టార్ విడుదలై 5-6 అర్ధ సంవత్సరం దాటుతోంది. అయినా పరశురాం తన తదుపరి చిత్రం అప్డేట్ ఇవ్వలేదు. కార్తీతో ఓ సినిమా చేద్దామని ప్రయత్నించాడు. అది కుదరలేదు. దిల్ రాజు ఇప్పటికే పరశురాంకు అడ్వాన్స్ ఇచ్చేశాడు. హీరో కుదరక ప్రాజెక్టు ఫైనల్ అవ్వడం లేదు. మనమే సినిమా తర్వాత శ్రీరామ్ ఆదిత్య కూడా ఖాళీగానే ఉన్నారు. కొంతమంది నిర్మాతల దగ్గర శ్రీరామ్ అడ్వాన్సులు తీసుకున్నాడు. ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లాలంటే హీరో కావాలి. మనం దెబ్బతో శ్రీరామ్కు హీరో దొరకడం కష్టమవుతుంది. దానికి తోడు యంగ్ హీరోలంతా బిజీ అయిపోయారు. సురేందర్ రెడ్డి లాంటి మాస్ డైరెక్టర్ ఖాళీగా ఉన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రస్తుతం ఓ బాలీవుడ్ హీరో కోసం అన్వేషిస్తున్నాడు. వంశీ పైడిపల్లి కూడా సేమ్. ఆయన నుంచి వారసుడు సినిమా వచ్చి 2 ఏళ్లైంది. ఇప్పటికీ తన సినిమా ఫైనల్ కాలేదు. తాను కూడా బాలీవుడ్ హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఈసారి పెద్ద ప్రాజెక్టు సెట్ చేసినట్లు ఆయన ప్రయత్నాలు ఉన్నాయి. విరాట పర్వం లాంటి మంచి సినిమా ఇచ్చిన వేణు బుడుగుల కూడా హీరో కోసం వెయిటింగ్. తన దగ్గర 2-3 నిర్మాతలు అడ్వాన్స్ లో ఉన్నాయని టాక్. సురేష్ ప్రొడక్షన్ 14 రీల్స్ లో ఓ సినిమా చేయాలి. హీరో సెట్ అయితే తప్ప ఏమి చేయలేని పరిస్థితి. దేవరతో హిట్ అందుకున్న కొరిటాల శివ సైతం ఇప్పుడు ఓ హీరోని వెతుక్కోవాలి. ఆయన చేతిలో దేవర 2 ఉంది. అయితే అది ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఈలోగా ఆయన సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. సీనియర్ దర్శకులు పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల కూడా హీరోల కోసం ఎదురు చూస్తున్నారు. పూరి దగ్గర ఇన్స్టెంట్ కథలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన కొత్త కథతో రెడీ చేసే పనిలో ఉన్నాడు. దానికి మాస్ హీరో కావాలి. శ్రీను వైట్ల తన పంతాను పక్కన పెట్టి కాస్త కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు. ఆ కథ ఓ యంగ్ హీరోకి సెట్ అవుతుందట. గతేడాది పెదకాపు చిత్రం తీసిన శ్రీకాంత్ అడ్డాల కూడా పలు కథలతో రెడీగా ఉన్నారు. అక్కడ కూడా హీరో సమస్యే. హీరోలు సై అంటే తప్ప వీళ్ళ చిత్రాలు ఓ కొలిక్కి రావు. మరి కొందరు దర్శకులైతే ఫామ్లోనే లేక సైలెంట్గా ఉన్నారు.